జనరల్గా మనం మోదీ గారి గురించి అజిత్ దోవెల్, జైశంకర్ గారు, ఇంకా రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ మంత్రి గారు ఉన్నారు, ఆయన పేరు పీయూష్ గోయల్. అంటే మన కామర్స్ మంత్రి. సో ఈయన ఎక్కడ వెళ్ళి ఏం మాట్లాడినా కూడా ఒక సంచలనమే. కానీ మీడియా పెద్దగా రిపోర్ట్ చేయదు, ఈయన గురించి ఎక్కువ మాట్లాడరు, ఎందుకంటే చాలా కామ్ గోయింగ్ పర్సన్ కదా. మొన్న చూడండి, ఢిల్లీలో ఆ మెట్రో రైలు ఎక్కారు ఎవరు, జర్మన్ యొక్క ఉన్నత అధికారి, ఇంకా ఐ థింక్ ఆయన వైస్ ఛాన్సలర్ పొజిషన్లో ఉండే వ్యక్తి. సో ఈయన పీయూష్ గోయల్తో ఆ మెట్రోలో ఎక్కారు. ఎందుకంటే మీకు ఆ బోగి ఉంది చూసారా, దానిని జర్మన్ వాళ్ళే తయారు చేసి మనకు పంపించారు. కాబట్టి ఆ రైడ్ ఎలా ఉందో చూద్దామని ఎక్కినప్పుడు పీయూష్ గోయల్ అడిగిన కొన్ని ప్రశ్నలకు అతను భయపడిపోయి కూర్చున్న వ్యక్తి లేచి నిలబడ్డాడు. అంటే అలా ఉంటుంది పీయూష్ గోయల్ వ్యవహారము, అలా ఉంటుంది. సో జర్మన్ యొక్క ఉన్నత అధికారి కూడా భయపడతాడు. అలాంటిది మీకు మీడియాతో మాట్లాడుతున్నాడు ఆయన మొన్న. అప్పుడు ఏం చెప్తున్నారు అంటే, అమెరికా యొక్క ఈ టారిఫ్స్ అనేవి భారత్కు ఒక వరము లాంటి, అంటే గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక మన దేశానికి భవిష్యత్తులో ఇలాంటి ఒక అవకాశము అనేది రానే రాదు. సో దీన్ని మ్యాక్సిమం మనం ఉపయోగించుకోవాలి. దిస్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫార్ ఇండియా. సో ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే చైనా వాడికి ఎక్కడ లేని కోపం తిక్కరేగింది. అసలు అమెరికా వాడు మమ్మల్ని నానా హింసలకు గురి చేస్తూ ఉంటే, మమ్మల్ని ఇంతలా ఇబ్బంది పెడుతూ ఉంటే, ఇది నీకు బంగారు అవకాశం అని చెప్తావా? హౌ డేర్ యూ? ఇప్పుడు చూడండి, ఒక ఇంటర్నేషనల్ మీడియాలో చైనా యొక్క ఉన్నత అధికారి ఇతన్ని అడుగుతున్నారు, ఏమంటే అమెరికా వాడు మిమ్మల్ని ఇలా సతాయిస్తున్నాడేంటి? మీకు ఏకంగా 125 కాదు 145%, అంటే 145% ట్యాక్స్ అనేది మీరు ఎక్కడా చూడరండి, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇది మీరు చూడలేరు. అలాంటిది నంబర్ 1 జీడిపి, నంబర్ 2 జీడిపి, వీళ్ళ గొడవలు, వీళ్ళ ట్రేడ్ వార్లో 125 ఏకంగా 145 అయ్యింది. మరి ఇలాంటి ఒక టారిఫ్ను పెట్టుకొని మీ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది అని చెప్పి ఈవిడ అడుగుతున్నారు. దానికి ఆ చైనా ఉన్నత అధికారి చెప్తున్నాడు, ఈ చైనా అనబడే దేశము గత 5000 ఏళ్ల నుంచి కూడా ఒక గొప్ప నాగరికతను కలిగిన దేశం. మాది ఒక గ్రేట్ సివిలైజేషన్. నెక్స్ట్ 5000 ఇయర్స్ కూడా మేము ఇక్కడ ఉంటాం. అదే అమెరికా లాంటి చిన్న చితకా దేశాలు వీళ్ళు ఎప్పుడు వచ్చారు, అక్కడ జనాభా అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, వాళ్ళ నాగరికత ఏంటండి? వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించడము, మమ్మల్ని వీళ్ళ ఛాలెంజ్ చేయడము మేము అస్సలు పట్టించుకోం. అమెరికా లాంటి దేశాలను మేము పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మా చైనా చాలా గొప్ప దేశము, 5000 సంవత్సరాల సివిలైజేషన్ కలిగిన ఒక దేశము. అప్పుడు మరి మన భారత్ గురించి మనం ఏం మాట్లాడాలి? చైనా వాడే ఇంతలా క్లెయిమ్ చేస్తే, 1000 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగిన మీకు అఖండ భారత్ గురించి మనం ఏం మాట్లాడాలి? సో ఇప్పుడు పీయూష్ గోయల్ యొక్క మాట, సో దీన్ని తీసుకొని మేము అమెరికాతో ఇంత పెద్ద యుద్ధం చేస్తున్నాం కదా, నువ్వు ఏం చేయాలి? ఓ భారతదేశమా, మోదీ గారు మీరు ఏం చెయ్యాలండి? మాతో కలవాలి, కలిసి అమెరికా వాడి మీద మీరు యుద్ధం ప్రకటించాలి. అది విడిచిపెట్టి సైలెంట్గా వాడు ఏం చెప్పినా కూడా అలాగే మనం చూసుకుందాం అంటే ఎలా కుదురుతుంది? అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 90 డేస్ అన్నాడు ఆయన, డొనాల్డ్ ట్రంప్ గారు 90 రోజులు అన్నప్పుడు ఏం జరిగింది అక్కడ? భారత్తో సహా 10% ట్యాక్స్ అనేది, ఓన్లీ 10%. అంటే ఇది ఎంత గొప్ప అవకాశం. ఒక ఫోన్ కొంటున్నారండి, మీకు ₹1,00,000 ఫోను, భారత్ నుంచి వెళితే 1,10,000, చైనా నుంచి వెళితే 2,45,000. ఏంటి ఇది? అసలు ఎవరన్నా ఊహించగలరా? అందుకే పీయూష్ గోయల్ గారు ఏమంటున్నారు, గోల్డెన్ ఆపర్చునిటీ ఫార్ ఇండియా. అరే మరి నీకు గోల్డెన్ ఆపర్చునిటీ అంటే మాకు ఇది ఒక శాపం కదా, మనం కలిసి కదా ఈ పోరాటం చేయాలి. ఒరే ఈ జ్ఞానము నీకు 2020లోనే రావాలి. మమ్మల్ని ఎదిరిస్తున్నప్పుడే జ్ఞానం నీకు ఉండాలి. వచ్చిందా? రాలేదు కదా. ఇవాళ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్నా చితకా దేశాలను పెట్టుకొని నువ్వు మమ్మల్ని బెదిరించాలని చూస్తే అర్థం ఉందా? ఎక్కడ కొట్టాలో అక్కడ మేము కొడతాము. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్, చైనా వాడికి అమెరికా వాడితో ఇంత పెద్ద గొడవలు అయ్యాయి కదా. ఇప్పుడు వీడేం చేస్తాడు? వాడికి తెలిసిన మెథడ్ ఏంటి? ఒక హాంకాంగ్ అంటాడు, ఒక సింగపూర్ అంటాడు,
అక్కడ కొన్ని డొల్లా కంపెనీస్ పెట్టి వాళ్ళకి వీడేదో వస్తువులు ఇచ్చినట్టు అక్కడ నుంచి అమెరికాలోకి పంపిస్తాడు. మరి హాంకాంగ్కి 10%ఏ కదా ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి వాడు ఇలా అంటే అన్నీ కూడా ఇలాగే జిత్తుల మారితనం. మీకు అంతా కూడా సైడ్ ట్రాకే, మెయిన్ ట్రాక్ అనేది చైనా వాడికి ఉండదు. ఇలా ఆలోచిస్తున్నాడు. కానీ హాంకాంగ్ అంటే ఏంటి, ఒక చిన్న దేశం. సింగపూర్ అంటే ఏంటండి, హైదరాబాద్ ఎంత ఉంటుందో మీకు ఆ లెవెల్లోనే సింగపూర్ అనబడే దేశం కూడా ఉంటుంది. ఈ లెక్కన మీరు చూసారనుకోండి, వాడికి భారత్ లాంటి ఒక పెద్ద కంట్రీ కావాలి. సో ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, భారత్లోకి వస్తువులనంతా డంప్ చేసి ఇక్కడ నుంచి అమెరికాకు పంపించవచ్చు కదా డొల్లా కంపెనీస్, ఇలా ఆలోచిస్తాడు. సో మనం ఏం చేయగలం, మనకు కూడా కోపం ప్రతీకారం ఉంటాయి కదా, మనం కామ్గానే ఉంటాం. ఆ అవకాశము వచ్చినప్పుడు మన శత్రువుని ఎలా కొట్టాలో మనం క్లియర్గా కొడతాం కదా. ఇప్పుడు ఒకవేళ ఈ చైనా కంపెనీస్ మీద మనం మానిటరింగ్ పెట్టాం, వాడికి లైసెన్సులు ఇవ్వలేదు, సో వాడికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ లేవు. అప్పుడు వీడేం చేస్తాడు, ఇప్పుడు BYD అంటాం కదా, అమెరికాలో BYD కార్లు వాళ్ళు ఎవరు కొనలేదు. సరే ఏదో ఒక రకంగా భారత్లోకి వచ్చాము, ఇక్కడ నుంచి మనం పంపించగలమా అంటే కుదురుతుందా? మనం ఇక్కడ అంతకుముందే ఆపేసాం. BYD కార్లు మీరు చూసారా, ఎక్కడో కనిపిస్తాయి, ఎక్కడో మీకు ఒక 5-10 కార్లు కనిపిస్తాయి అంతే తప్ప మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియాలో ప్రొడక్షన్ పెట్టు అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ వీళ్ళకి ఇవ్వలేదు కదా, చైనా వాళ్ళకి ఇవ్వలేదు. అప్పుడు వీడు ఇండియా నుంచి కూడా అమెరికా దాకా ఏ సరుకులు పంపించలేడు. ఎందుకు, మనల్నే మోసం చేశాడు. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లో అన్నాము, మొబైల్ ఫోన్లో ఏం చేశాడండి, ఎన్నో కంపెనీలు పెట్టి వీడికి అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ చేసి ఆ ట్యాక్స్లను అంతా కూడా ఎగ్గొట్టాడు. 900 కోట్ల రూపాయల ట్యాక్స్ను ఎగ్గొట్టి ఈ డబ్బునంతా చైనా తరలించాడు. మరి మనం ఏం చేసాము, రైడ్ చేసాము, ఆ కంపెనీస్ మూతపడేలా చేశాము, అందులో పనిచేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ జైళ్లలో పెట్టాము. ఎందుకు, నువ్వు ఇంతంత ట్యాక్సులు ఎగ్గొట్టి చైనాను రిచ్ కంట్రీ అంటావు, మమ్మల్ని ఇలాగ నువ్వు ఎక్స్ప్లాయిట్ చేస్తావా, మేము తలచుకుంటే ఏమవుతుందో చూడు. సో ఇలా చేసేటప్పటికి ఏమైంది, ఓ భారత్ మా మీద విరుచుకుపడుతుంది, మమ్మల్ని ఇంతలా వీళ్ళు సతాయిస్తున్నారు అన్నీ మాట్లాడావు కదా. మరి ఇవాళ అమెరికా వాడు ఎలాంటి ఒక దెబ్బ కొట్టాడు, ఇందులో నుంచి నువ్వు ఎలా కోలుకుంటావు? చూడండి ఫ్రెండ్స్, వీడు అమెరికాలో వ్యాపారం చేయలేడు. అలాగే మీకు రష్యా అన్నప్పుడు చాలా లిమిటెడ్ మార్కెట్. ఇక వాడికి ఉన్న మేజర్ ఇష్యూ ఏంటి, యూరోప్ యూనియన్ వాళ్ళు కూడా చైనా వాడి డంపింగ్ స్ట్రాటజీని ఆపేశారు. చైనా మీద వాళ్ళు కూడా ట్యాక్సులు వేస్తున్నారు. ఇక వాడికి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, వెళ్ళి ఆఫ్రికా కంట్రీస్లో అమ్మితే పెద్దగా వాడికి లాభాలు లేవు. ఆసియా ఖండంలో ఎన్ని దేశాలు వాళ్ళెంత కొనగలరు. ఫైనల్గా వాడికి ఉన్న మేజర్ మార్కెట్ ఏమిటి, భారతే కదా. మనము ఇప్పుడు అమెరికాతో కలిసిపోయి చైనాకు ఉండాల్సిన బెనిఫిట్స్ని అంతా కూడా ఆపేసేమో అనుకోండి, వాడు ఏం చేస్తాడండి, వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. కాబట్టి ఏం మాట్లాడతాడు, డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చెయ్యాలి, ఈ దారి చాలా పెద్దది, మనము భవిష్యత్తు గురించి ఆలోచించాలి. 2020 మే నెల ఈ జ్ఞానము నీకు ఎక్కడికి పోయింది? 4 ఏళ్ల పాటు అనవసరంగా మమ్మల్ని ఛాలెంజ్ చేసావు, ఇబ్బంది పెట్టావు, ఎన్నో రకాలుగా మమ్మల్ని హింసించాలని చూసావు, మేము కూడా తిరగబడ్డాము, నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో మేము కూడా ఇచ్చాము, ఇవాళ కూడా నీకు ఇస్తున్నాం. చూడండి, అక్కడేదో అయిపోయింది, కాంప్రమైజ్, ఫ్రెండ్షిప్, నథింగ్ డూయింగ్ అండి. ఇవాళ కూడా చైనా వాడిని ఎలా కొట్టాలో మనకి బాగా తెలుసు. దాని ప్రకారమే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆయన నిర్ణయాలంతా ఏమీ లేదు ఫ్రెండ్స్, ఒక లిస్టు వేశాడు. నాకు అనుకూలంగా ఉండే దేశాలు ఎవరు, నాకు ప్రతికూలంగా ఉండే దేశాలు ఎవరు అన్నప్పుడు టాప్లో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ నా ఫ్రెండ్లీ కంట్రీ డొనాల్డ్ ట్రంప్ నమ్ముతున్నారు. తరువాత చూశారంటే భారత్ పేరే ఉంది. అంటే వరల్డ్లో బిగ్గెస్ట్ మార్కెట్, ఆ మార్కెట్ యొక్క అత్యంత సన్నిహితమైన దేశాలలో మీకు ఇజ్రాయెల్ భారత్ పేరు ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేస్తారు అన్నప్పుడు చాలా లిమిటెడ్. 26% మన వరకు ఎక్కువే, మనకు చాలా కోపం వచ్చింది, అయినా కూడా కామ్గా ఉన్నాము. ఇవాళ ఏమైంది, 10% కొంచెం ఆయన చెప్పాడు, నన్ను రిటాలియేట్ చేస్తే, నాకు వ్యతిరేకంగా మీరు చర్యలు తీసుకుంటే ఏ దేశం ఈ పని చేస్తుందో వాళ్లను నేను విడిచిపెట్టను అన్నాడు. చైనా వాడు తిరగబడ్డాడు. ఇవాళ 145% వాడికి ట్యాక్స్ పడింది.
అమెరికా అనేది చాలా పెద్ద దేశం అండి. అక్కడ మనకు ఆ కన్జ్యూమర్ బేస్ చాలా ఎక్కువ ఉంటుంది. వ్యాపారము అన్నప్పుడు ఈగోస్కి వెళ్ళకూడదు. ఇదే మనము చేసాము. మరి ఇవాళ చైనా వాడి ఏడుపును మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.